సో ఇప్పుడు జేఎన్టీయూకే అఫిలియేటెడ్ కానీ అటానమస్లో కానీ ఛాన్సెస్ అయిపోయిన స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళు స్పెషల్ సప్లీకి రాస్తుంటారు కదా. ఇప్పుడు R20 కూడా రాబోతుంది కదా, R19 కూడా దాంట్లో జారబోతుంది, R16 ఇవన్నీ కూడా మొదలెట్టేశారు. అయితే స్పెషల్ సప్లీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో రాశారు. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ అడిగేది ఏంట్రా బాబు అంటే, ఇక్కడ ఈ స్పెషల్ సప్లీ ఎప్పుడు పడేదానికి ఛాన్స్ ఉంటుంది, అసలు ఏం చేస్తే స్పెషల్ సప్లీ కండక్ట్ చేస్తారు అని చెప్పేసి. నేను మొన్న ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చానండి, చాలామంది చూడలేదు. సో ఇప్పుడు దాని గురించి మాట్లాడదాము. ముందుగా అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా నాయన అంటే, స్పెషల్ సప్లీ కండక్ట్ చేయాలంటే నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటేనే కండక్ట్ చేస్తారు. పాత రెగ్యులేషన్ నుంచి కూడా పిలుస్తున్నారు. ఇక అది పడలేదంటే అది కూడా మీది డిగ్రీ క్యాన్సిల్ అయిపోయినట్టు, అది ఏదైనా కానీ, ఏ కోర్స్ అయినా కానీ. అయితే ఇంతకుముందు చేసిన పద్ధతిలోనే ఇప్పుడు కూడా చేయండి అని చెప్తున్నాను. ఏంటంటే మీ కాలేజ్ ఏదైతే ఉందో ఆ కాలేజీకి వెళ్ళి అక్కడ ఆ ఎగ్జామ్ సెల్ వాళ్ళతో కానీ చెప్పించి, మీ ప్రిన్సిపాల్ గారు వాళ్ళతో ఎంతమంది ఉన్నారు గుంపుగా ఉంటే వాళ్ళతో రిక్వెస్ట్ పెట్టించుకోండి. రిక్వెస్ట్ పెట్టించుకుంటే వాళ్ళకు ఒక కౌంట్ ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఈ బిజీ టైంలో ఎంతమంది ఉన్నారు ఏంటంటే దాని మీద స్పెషల్గా ఇచ్చేయరు. అయితే నెక్స్ట్ ఇయర్ కనుక కండక్ట్ చేయాలి అంటే స్పెషల్ సప్లీ అనేది మీరు ఖచ్చితంగా అయితే మీ ఏదైతే కాలేజీలో చదివారో ఆ కాలేజీకి వెళ్ళి రిక్వెస్ట్ చేసి నయానో భయానో మీరు మెయిల్ పెట్టించుకోవాలి. మీరు పెట్టడం కాదు, మీరు పెడితే పని అవ్వదు. అది మీ కాలేజీ వాళ్ళకి రిలేషన్ ఉంటుంది కదా, వాళ్ళు పెడితే ఎక్కువ మందికి కనుక అయితే నెక్స్ట్ ఇయర్ కండక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ అదే విధంగా స్పెషల్ సప్లీ అనేది సెప్టెంబర్లో కండక్ట్ చేయడం జరిగింది. ఎలక్షన్ వల్ల కొంచెం వెనక్కిపోయింది, అప్పుడు భారీ వర్షాలు. ఈసారి ఆ పరిస్థితి రాదు. మీరు ఎంత స్పీడ్గా పని చేయగలిగితే సరిపోతుంది. ఒకవేళ మీ కాలేజ్ లేదంటే, ఎందుకంటే కొన్ని ముష్టి కాలేజీలు అన్నీ తీసేశారు. సో ఆ ముష్టి కాలేజీలు లేవు అనుకుంటే, సో మీరు వేరే కాలేజీ ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఇంతకుముందు మీకు పడేదో జంబ్లింగ్ ప్రాసెస్లో ఆ కాలేజీకి వెళ్ళి వాళ్ళతో పెట్టించండి, పలానా కాలేజీ వాళ్ళమండి మేము, ఇప్పుడు ఆ కాలేజీ లేదంటే తీసేశారండి అని చెప్పేసి. ఓకేనా? అప్పుడే కండక్ట్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్.